దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా దేవుని వాక్య లేఖన ప్రకారంగా భక్తుడు అంటున్నాడు, దేవా నీ కృపా వాక్కు నాకు బయలుపరచుము, అప్పుడు నా దినమంతా నేను ఉత్సహించి సంతోషిస్తానని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి భక్తుడు దావీదు అంటున్నట్లుగా ఈరోజు మంచి భక్తి కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కృపా వాక్కుతోనే ఒక రోజును మనం ప్రారంభిస్తే ఆ దినమెల్లా మనం ఉత్సహించి సంతోషిస్తాం దేవుని బిడ్డలారా. అందుకనే తప్పనిసరిగా వాగ్దానాలు చూడడం, వాక్కును వినడం, దాని ప్రకారంగా నడుచుకోవడం చాలా విలువైన విషయం. అది ఆశీర్వాదకరమైన జీవితం. ఈ దినము దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సామెతలు 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నాడు, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు అనే వాక్కుని ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, కానీ నీతిమంతులు వేరు మాత్రం కదలదు అనే మాటని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. భక్తిహీనత అంటే దేవుడు లేకపోవడం, దేవుని స్తుతించకపోవడం, దేవుని ఆరాధించకపోవడం. ఉదయాన్నే లేచి భక్తితో అంటే వాక్యం చదవాలి, ప్రార్థించాలి, వాగ్దానం వినాలి, ఒక రోజు దైవికంగా ప్రారంభించాలి. బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా నీతిగా, యథార్థంగా, భక్తిగా, మంచితనాన్ని పెంచుకుంటూ, విశ్వాసాన్ని పెంచుకుంటూ, ఆత్మీకంగా చూచుచున్న వారి దృష్టిలో దైనందిన బిడ్డలుగా ఉండాలి అనే మంచి మనసు ఏంటంటే భక్తి కలిగిన జీవిత విధానం. ఇది లేకుండా సొంత నిర్ణయం, ఎవరు చూస్తే మనకేంటి, ఏం చేస్తే ఏమవుతుంది, మన ఇష్టం, మన జీవితం మనం నడుచుకోవాలి, మనకు నచ్చినట్టుగా వెళ్ళాలి అనే జీవితం భక్తిహీనత దేవుని బిడ్డలారా. అంటే భక్తిహీనత వలన వారు స్థిరపరచబడరు, ఎక్కడ వారు ఉండలేదు, ఎక్కడ వారు నివసించలేదు, ఎక్కడ ఏ జాబ్లోనైనా, ఏ కాలేజ్లోనైనా, ఏ వ్యాపారంలోనైనా వారికంటూ ఒక దీవెన ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిలబడలేకపోతున్నారా? భక్తిని అనుసరించండి, భక్తి కలిగి జీవించండి. ఎందుకంటే దైవిక భక్తి, దేవుని దయలో మీరు వర్ధిల్లితే మనుషుల దయలో కూడా దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు కనుక ఆయనను ఘనపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఘనతిస్తాడు, మీకు పేరిస్తాడు, మీకు గొప్ప స్థాయి ఇస్తాడు. కొద్దిపాటిలో చిన్న దానిలో మీరు నమ్మకం ఉంటే మీకు ఉన్నతమైన పదవులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, మీరు చక్కగా ఉన్నతంగా ఆశీర్వదించబడతారు. కానీ భక్తి లేకుండా జీవిస్తే పాడైపోయిన జీవితంలో మనం ఉంటామని వాక్యమే సెలవిస్తుంది. కనుక నీతి కలిగి జీవిద్దాం. నీతి మంతుల వేరు కదలదు. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మీరు స్థిరపరచబడతారు, ఆశీర్వదించబడతారు. మరి భక్తిని అనుసరించి నడవాలి అంటే నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన ఒక చెట్టు ఎంతగా ఫలిస్తుంది, ఎంతగా ఆశీర్వదించబడుతుంది, ఆ వేరుకి బలం ఉంటుంది, ఆ వేరుకి శక్తి ఉంటుంది. అందుకని ఆ పై వచనాల్లో మనం చదువుతూ ఉంటే, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దీవారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అటువంటి వాడే నీటి కాలువలో ఎవరునా నాటబడిన ఒక మంచి వేరులా మీరుండాలి అంటే ఎప్పుడు యెహోవా ఆ యొక్క ఆజ్ఞలి అందు, ధర్మశాస్త్రం అందు మరి దేవుడు చెప్తూ ఉంటాడు కదా, మరి పాపులు ఉన్న చోట ఉండొద్దని, నీతిని అనుసరించి నడవాలని, భక్తిహీనులు అపహాసకులు ఉన్న దగ్గరికి మనం వెళ్ళొద్దని, ఇవన్నీ అనుసరించి మనం నడుస్తూ ఉన్నప్పుడు నీ వేరు కదల్చబడదు, నీ వేరు స్థిరంగా ఉంటుంది, నీవు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. కాబట్టి భక్తిగా నడుచుకుందాం, దీవెనకరంగా ఉందాం, ఆశీర్వాదకరంగా ఉందాం. బ్రతుకుతూ ఉన్నా, మనం చిన్న వయసులో ఉన్నా, పెద్ద వయసులో ఉన్నా, ఏ జీవితం మనం కలిగి ఉన్నా మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మీకు తోడేయండి, మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించబోతూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. వారు భక్తి కలిగి జీవించి నీ దయలో వర్తిల్లినట్లుగా ఒక్కొక్కరిని లేవనెత్తండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఎవరు భక్తిహీనతలో ఇప్పటి వరకు జీవించారో వారు ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తలాంతులు, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రోత్సాహంతో వారిని లేవనెత్తయ్యా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ బ్రతుకు దినములన్నింటి కృపాక్షేమంలో వారికి తోడైంది నడిపించినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. ఈ దినము ప్రత్యేకంగా 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈ దినము ప్రత్యేకంగా 35వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకొని మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యాపీ బ్లెస్డ్ డే.